హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, మీ శ్రేష్ఠి వ్లాగ్స్. మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే 30 అవుతుంది. ఇంకా శ్రేష్ఠ అయితే స్కూల్కి నుంచి ఇంటికి వచ్చే టైము. తనకి స్నాక్స్ వేయాలి. ఇంకా నేనైతే మధ్యాహ్నం షాప్ నుంచి వచ్చిన తర్వాత పని మొత్తం కంప్లీట్ చేసుకున్నా అండి. బోలు దోమడం ఇదిగోండి, ఇంకా ఇక్కడ బోలని సర్ది పెట్టేసుకున్నా. కొన్ని అయితే అట్లున్నాయి బోళ్ళు దోమడము. ఇంకా తర్వాత ఇదిగోండి బట్టలు అయితే ఈరోజు హాస్పిటల్ సెల్లుడు అవుతుంది కదా. బట్టలు అయితే చూడండి, ఇంక ఇక్కడ టవల్స్ నుంచి స్టార్ట్ చేస్తా చూపించడము. ఎన్ని విండిందంటే ఈరోజు బట్టలు ఇదిగోండి, కనబడుతుందా? చూడండి ఎన్ని బట్టలు వెండినా ఈరోజు. అంటే చాలా మొత్తము పని మిన్నే ఉన్నా. వచ్చినప్పటి నుంచి బట్టల పని, బోళ్ళ పని అట్లా. అసలు నిన్న టైం సరిపోలేదు. నిన్న నైట్ అయింది కదా నేను ఊరికి వెళ్ళొచ్చేసరికి. ఇదిగోండి సారీస్ 5 సారీస్ అట్లా ఇవన్నీ పిండేసి ఇంకా శ్రేష్ఠకి అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. తనకు స్నాక్స్ వేయాలి. ఈరోజు ఇంట్లో పప్పు చేస్తే ఇంకా తనైతే ఏడ్చుకుంటూ వెళ్ళినన్నట్టు. అంటే తనకు పప్పు నచ్చదు, కానీ కాకపోతే పిల్లలకు అన్నీ అలవాటు చేయాలి. తనకి ఎక్కువ నాన్ వెజ్ అంటేనే ఇష్టము. కానీ ఇలా పప్పు చేసినా కాబట్టి పప్పు నేను తినా అని ఏడ్చిండు. ఇక పాపం కొంచెం బెదరకిచ్చి అట్లా పంపించిన స్కూల్కి. అయితే ఇప్పుడు వచ్చేసరికి అయితే మనం చేసి పెడితే హ్యాపీగా ఉంటాడు. కాబట్టి నేనైతే తన కోసం అయితే మ్యాగీ చేస్తున్నా. ఎప్పుడో తీసుకొచ్చిన డిమార్ట్ నుంచి, అస్సలు చేయడం వీలు అవ్వట్లేదు. చూపిస్తా చూడండి. ఇదిగోండి మ్యాగీ నేనైతే వేడి వాటర్లో వేసిన. ఆల్రెడీ వేడి వాటరు పెట్టుకొని వేడి వాటర్ అన్ని అంపేసి మళ్ళీ చల్లటి నీళ్ళు అయితే పోసిన దీంట్లో. ఎందుకంటే అదే వేడితో ఉంటే బాగా మెత్తగా ఉంటుంది కదా, మెత్తగా ఉడికిపోతుంది. అందుకోసమని ఇదిగో చూడండి చల్లటి నీళ్ళు పోసిన. ముందుగా మనమైతే వేడి వాటర్ పెట్టుకోవాలి. వేడి వాటర్ మసిలిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మ్యాగీ అనేది వేసుకోవాలి. తర్వాత దాన్ని వేడి వాటర్ అన్ని అంపేసి మళ్ళీ వెంటనే చల్లీళ్ళు పోయాలి. నేను చల్లీళ్ళు పోసిన కాబట్టి కొంచెం వేడి ఉన్నాయి, కొంచెం వేడైన వాటరు ఆ చల్లీళ్ళు కూడా. అందుకే ఇంత పర్ఫెక్ట్. ఇగో నేను ఇట్లా చేతి బట్టి చూపిస్తున్నా చూడండి. చాలా సింపుల్గా మనకు బండి మీద దొరుకుతుంది కదా స్పైసీగా. అట్లా నేను స్పైసీగానే తింటా, శ్రేష్ఠ కూడా స్పైసీగానే తింటాడు మ్యాగీ అంటే. కాబట్టి ఇంకా తనకైతే స్కూల్ నుంచి వచ్చే టైంకు చేసి పెట్టాలి కాబట్టి నేను చేస్తున్నా. ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి అయితే ఎగ్ నూడిల్స్ చేస్తున్నా. చూసేయండి, ఓకేనా? మరి నూడిల్స్లోనికి అయితే ముందుగా కొంచెం కొత్తిమీర మెంతి కావాలి. మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకుంటే అయిపోతుంది, లేని వాటి కోసం హడావిడి అవ్వడం కంటే. కాబట్టి కొత్తిమీర మెంతి కావాలి కదా. మాది కొత్తిమీర మెంతి నేనైతే అలికిన. అసలు అది అలికినప్పటి నుంచి అయితే నేను మీకు ఏం చూపించలేను కదా. ఇదిగో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదంతా కొత్తిమీర మెంతి. ఇదిగోండి ఇదంతా సైడ్లో నుంచి మెంతి, ఇదంతా కొత్తిమీర. చూస్తున్నారు కదా ఫ్రెష్ది. ఇంకా ఏ కర్రీస్ చేసినా నేనైతే ఫ్రెష్గా మంచిగా ఇట్లా వేసుకుంటున్నా. ఇదిగోండి ఇది మెంతి. ఇంకా కొత్తిమీర కూడా తీసుకుందాం. ఇదిగోండి కొత్తిమీర మెంతి. కనకాంబరాలు కూడా చాలా పూస్తున్నాయి, కానీ అస్సలు తెంపుకోవడానికి వీలవ్వట్లేదు, పెట్టుకోవడానికి వీలవ్వట్లేదు. చూస్తున్నారు కదా కొత్తిమీర మెంతి. మాకు వాటర్ ఎప్పటికి వస్తాయి వాటర్, కాబట్టి ఇంక ఇంటి దగ్గరే ఇట్లనే మేము ఇంకా అల్లుకుతా అన్నట్టుగా కొత్తిమీరలు మెంతి మాకు ఇట్లా యూజ్ అవుతుంది. ఇంకా మార్కెట్లో నుంచి తెచ్చుకోకుండా ఇట్లా అయితే ఓకేనా. ఇంకా దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నా. నేనైతే కంచుడు పెట్టుకున్నా. ముందుగానైతే మనమైతే ఆయిల్ వేసుకోవాలి.
నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నా. అది మన ఇష్టం అండి, 2 తీసుకోవచ్చు 3 తీసుకోవచ్చు. కొంచెం మనకి ఎగ్ ఎక్కువ కావాలనుకుంటే 2 తీసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎగ్ కోసమని. ఇలా శ్రేష్ఠ అయితే మస్తు ఇష్టంగా తింటాడు. ఇక ఎగ్ నూడిల్స్ అంటే తనకి ఇష్టం. నార్మల్గా చేసిన రోజు మమ్మీ ఎగ్ ఎందుకు వేయలేవని అడుగుతాడు పాపం శ్రేష్ఠ అయితే. అందుకని ఈరోజు తన కోసం ఇష్టం కాబట్టి ఈరోజు అయితే ఇంకా 2 ఎగ్స్ వేసిన. దీంట్లోనే కారం, కొంచెం పసుపు, కొంచెం మసాలా, బాగా కలుపుకోవాలి. నేను కొంచెం అయితే ఆయిల్ అనేది ఎక్కువ వేసిన. ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల నాకైతే ఇదిగోండి నురుగు వస్తుంది, చూస్తున్నారు కదా. ఏం పర్లేదు. ఇదిగోండి చల్లార్చుకున్న నూడిల్స్ అయితే చూస్తున్నారు కదా పైకి. ఇదిగోండి ఇంకా మనం దీన్ని అయితే దీంట్లోకి వేసుకోవడం. కొంచెం సేపు ఫ్యాన్ పెట్టుకుంటూ కూడా పెట్టుకోవచ్చు. అయిపోయిందండి, చాలా సింపుల్గా యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్ అయితే. మనకు అన్నీ కొంచెం ఎక్కువనే ఉండాలి. మసాలా అయినా కారం అయినా కొంచెం ఆయిల్ ఇవన్నీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేదంటే మొత్తం అడుగంటుకుంటుంది. చూస్తున్నారు కదా ఇదిగోండి ఎంత బాగొచ్చింది కదా. ఇదిగోండి ఇప్పుడు మనం కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం పైన. ఫైనల్గా ఇంకా మనం దీంట్లోకి కొత్తిమీర మెంతి వేసుకోవడమే. ఇంకా ఇదిగోండి లాస్ట్గా కొత్తిమీర మెంతి వేసుకుంటే అయిపోతుంది. సౌండ్ వినొస్తుంది కదా, అది శ్రేష్ఠ వాళ్ళ బస్సే. ఇంకా తన అయితే వస్తున్నాడు, తనకు సర్ప్రైజ్ ఇస్తా ఈరోజు. చూడండి ఎట్లుంటుందో తన ఎక్స్ప్రెషన్ అనేది నేను మీకు ఈరోజు చూపిస్తా. ఓకేనా, అయిపోయిందండి. ఇంకా దీన్ని ఆఫ్ చేసుకొని తినడమే. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఈజీ ఎగ్ నూడిల్స్. ఓకే అండి, ఇంకా శ్రేష్ఠకి అయితే సర్ప్రైజ్ ఇచ్చేస్తా. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా చూడండి. ఓకేనా, తీతాను రా. ఓకేనా,
ఏం కూర కళ్ళు మూసుకోవాలని చెప్పట వీడియో తీసుకున్నామా. ఇదిగో చూడండి శ్రేష్ఠ మూత తీయక మమ్మీ అత్తనే వాసన పట్టి ఉర్రికి వచ్చిండు. ఎందుకు పట్టుకుంటాను తీ నేను చూపెట్ట తీ అది మూత తీసాయి ఇట్రా తింటావా ఇష్టమా నీకు ఇటు చూడు ఒకసారి చెప్పు మరి మన ఫ్రెండ్స్కి చెప్పు మా మమ్మీ నాకు ఎగ్ నూడిల్స్ చేసిందా ఇక్కడికి రా చెప్పవే ఇగో షూ కూడా ఇప్పలేడు కథ ముర్రికి వచ్చిండు ఇష్టమా నీకు ఎగ్ నూడిల్స్ పట్టు చూపెడుతుందా ఇప్పుడే చేసిన నీకోసం అని క్యాబ్ షీనా తినవా సరే నేను నీ డాడీ తింటా మాకు మొత్తం ఎగ్ నూడిల్స్ నీకు ఇష్టం కదా సూపరా నీకోసం చేసిన ఇదిగో సరే ఇక్కడ పెట్టి కాలేజీలో అడుక్కునేపా మెల్లగా పెట్టారవ్వా మా మమ్మీ మ్యాగీ చేసి నాకు ఇస్తుంది చేసిన వాళ్ళే నేను తింటా. ఒక్క నిమిషం ఆగు మాట్లాడు శ్రేష్ఠ. మా మమ్మీ బిర్యానీ చేసి ఇది బిర్యానీ కాదు మ్యాగీ చేసి నాకు ఇస్తుంది తింటా ఆడుకుంటా. తర్వాత హోంవర్క్ ఎవరు చేస్తారు మరి హోంవర్క్ చేసినాక నేను తిన్న తర్వాత హోంవర్క్ చేసుకోవాలి ఓకేనా పట్టుకో సరే ఆడుకున్న తర్వాత ఇదిగో చూడండి ఇంకా శ్రేష్ఠ మ్యాగీ తింటాడు ఎట్లుందని టేస్ట్ చేసి చెప్తాను. ఈ చెంచా కత్తలేదు అయ్యో సూపర్